ఎస్ఆర్ఎండి ఈజ్ ఏ బిగ్ కంపెనీ. కంటిపూడి అప్పారావు చౌదరి గారు కదా అసలు పేరు. అసలు అక్కడ ఏ నాయకుడైనా సరే చౌదరి గారిని కలవకుండా రాజకీయం లేదు. అప్పటి పరిస్థితి అలా ఉంది. తెలుగుదేశంలో యనమల రామకృష్ణుడైనా, ముద్రగడ పద్మనాభమైనా ఎవరైనా సరే చౌదరి గారిని కలిసి డిస్కస్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ అదర్వైజ్ తీసుకోకుండా వాళ్ళకి రాజకీయం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అయినా ఎవరైనా సరే ఆ స్థాయి కలిగిన చౌదరి గారి దగ్గరికి నేను వెళ్ళి ఇది విషయం అని చెప్తే ఆయన నాకు ఇచ్చిన గౌరవం అది భోగాది వెంకటరాయుడు గారు సాధించుకున్నటువంటి గౌరవం. మిగిలిన విలేకరులకు చెప్తే అసలు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడు చౌదరి గారు. ఆ కింద మేనేజర్ ఉంటాడు వైడి రామారావు గారు అని, ఆయన్ని కలిసి మేము వచ్చేయటమే కానీ చౌదరి గారిని ఎప్పుడు కలిసిన వాళ్ళం కాదు మేము అని చెప్పేవాళ్ళు. ఆయన 555 తాగేవాడు. ఎన్టీ రామారావు గారితో బంధుత్వం ఉంది కదా. చౌదరి గారు 555 సిగరెట్ తాగేవాడు. 2 క్యాబిన్లు ఉంటాయి. సిగరెట్లు తాగడానికి ఒక క్యాబిన్, ఎగ్జాస్ట్తో ఆయన మామూలుగా కూర్చోవడానికి ఒక క్యాబిన్ ఉండే అక్కడ ఎస్ఆర్ఎంటీలో. నేను వెళ్ళిన తర్వాత ఈ క్యాబిన్లోకి వచ్చేసేవాడు, వచ్చి సిగరెట్ వెలిగించేవాడు. ఆ 555 ప్యాకెట్ ఇట్లా దోసేవాడు, నేను ఒకటి వెలిగించేవాడిని. ఎస్ఆర్ఎంటీ చౌదరి గారి ముందు సిగరెట్ తాగిన రెండో మానవుడు ఎవడయ్యా అంటే భోగాది వెంకటరాయుడు. అసలు ఇంకెవడు ఆఫర్ చేయలే అసలు ఎవరికి ఆయన ఆఫర్ అసలు తాగే ధైర్యం చేయరు. అసలు ఫస్ట్ పాయింట్ టూ బిగ్ ఎ మ్యాన్. ఆయన ఎదురుకుండా సిగరెట్ తాగింది, ఆయన పెట్టిలో తీసుకుని తాగింది నేనే. అంత గౌరవంగా నేను కాకినాడలో పనిచేశాను. చాలా గొప్పగా నన్ను ట్రీట్ చేసేవాడు. ఆయన బర్త్డే వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి ఒక వెండి కాయనిచ్చి ఏదో చేసేవాడు.